ప్రపంచ పటం మీద ఒక చిన్న గీత, కానీ దాని విలువ 28 బిలియన్ల డాలర్లు. ఆసియా ఖండం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చైనా వేసిన ఒక మాస్టర్ ప్లాన్. మన దేశం గొంతు నొక్కేయాలని బీజింగ్ వేసిన ఒక మహా కుట్ర. ఆ కుట్ర పేరే క్రా కెనాల్. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కన్న ఈ కళ నిజమై ఉంటే ఈ రోజు మన హిందూ మహాసముద్రం చైనా చెరలో ఉండేది. భారత్ తన భౌగోళిక శక్తిని కోల్పోయేది. కానీ అక్కడ ఉంది మన భారతదేశం. ఒక్క తూటా పేల్చకుండా, ఒక్క హెచ్చరిక చేయకుండా నిశ్శబ్దంగా, అత్యంత వ్యూహాత్మకంగా చైనా అహంకారాన్ని భారత్ ఎలా మట్టి కరిపించింది. బిలియన్ల కొద్దీ డాలర్ల చైనా సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క ఎత్తుగడతో ఎలా కుప్పకూల్చింది. ప్రతి భారతీయుడు గర్వపడేలా గ్లోబల్ పాలిటిక్స్ గమనాన్ని మార్చిన ఆ సైలెంట్ వార్ స్టోరీని ఈ రోజు మనం చూడబోతున్నాం. చైనా కలలు కంటూ వస్తున్న 200 ఏళ్ల కలని మన భారత్ ఎలా పాతి పెట్టిందో మీకు తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ఎందుకంటే ఇది కేవలం రాజకీయం కాదు, అజేయ భారత్ యొక్క అసాధారణ విజయం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వెల్కమ్ టు ది అజేయ భారత్. చైనా యొక్క 28 బిలియన్ల డాలర్ల కళ అది ప్రారంభం కావడానికి ముందే చెదిరిపోయిందని మీకు చెప్తే ఎలా ఉంటుంది? మలక్కా జలసంధిపై భారత్ యొక్క నియంత్రణ నుంచి తప్పించుకోవాలని చైనా భావించింది. ఈ అడుగు ప్రపంచ వాణిజ్యాన్ని శాశ్వతంగా మార్చేసింది. కానీ భారతదేశం చూస్తూ ఊరికే ఉండిపోలేదు. అది చాలా తెలివిగా స్పందించి చైనాని వెనక్కి నెట్టేసింది. పదునైన వ్యూహం మరియు నిశ్శబ్ద దౌత్యంతో భారత్ తన శక్తిని చాటింది. ఈ భారీ ప్రణాళికను ఎక్కడికక్కడ అడ్డుకుంది. ఇది కేవలం రాజకీయమే కాదు, ఇది అధికారం, ప్రభావం, ఆసియా భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధం. దీని గురించి పూర్తిగా అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే భారత్ ఇక్కడ సాధించిన విజయం అసాధారణమైనది. మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మనం కొంచెం వెనక్కి 2010 సంవత్సరంలోకి వెళ్ళాలి. ఆ సమయంలో చైనాలో ఏదో తెలియని మార్పు మొదలైంది. ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంది, సైన్యం విస్తరిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, అంతకు మించి అనేక చోట్ల ఓడరేవులు నిర్మిస్తున్నారు. ఒకరోజు సడన్ గా చూస్తే బీజింగ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ట్రిలియన్ల కొద్ది నిధులని కుమ్మరించేసింది. చైనా ఓడలు ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుతున్నాయి. చైనా ఫ్యాక్టరీలు ప్రపంచానికి అవసరమైన వస్తువులన్నింటినీ అందిస్తున్నాయి. దీనివల్ల చైనా ప్రవర్తనలో మార్పు వచ్చింది. వారిలో కొత్త ధైర్యం, ఒక రకమైన గర్వం కనిపించింది. పాశ్చాత్య దేశాలు రాసిన ప్రపంచ నియమాలని ఇప్పుడు చైనా తిరగరాయబోతుందనే నమ్మకం బలపడింది అందరిలో. 1 బెల్ట్ 1 రోడ్ పథకాన్ని ప్రకటించారు. ఆసియా, యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాను రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, పైప్ లైన్ల ద్వారా అనుసంధించాలనే వారి ఆశయం చాలా పెద్దదిగా మారిపోయింది. బీజింగ్ నుండి బిలియన్ల కొద్ది డాలర్లు వరదలా పారాయి. చైనా పెట్టుబడులని స్వీకరించడానికి దేశాలు క్యూ కట్టాయి. ఇది ఆధునిక యుగపు సరికొత్త సిల్క్ రోడ్. తామే ఆసియాకి తిరుగులేని రాజులమని బీజింగ్ బలంగా నమ్మింది. పేపర్ మీద చూస్తే అది నిజమే అనిపించింది. కానీ అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అది మామూలు పెద్ద సమస్య కాదు, అవమానకరమైంది, వారి ఉనికికే ప్రమాదకరమైంది. ఎంత డబ్బు ఉన్నా, ఎంత సైనిక శక్తి ఉన్నా దానిని అంత సులభంగా పరిష్కరించలేరు. ఆ సమస్య పేరే మలక్కా జలసంధి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ. మీ ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. మీ పరిశ్రమలకి ప్రతిరోజు 1 కోటి బ్యారెల కంటే కూడా ఎక్కువ చమురు అవసరం పడుతుంది. మీ ఓడలు ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ల డాలర్ల విలువ చేసే వస్తువులని సరఫరా చేస్తున్నాయి. కానీ ఇవంతా ఒక చిన్న నీటి ద్వారం గుండా వెళ్లాల్సి వస్తుంది. మలక్కా జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గం. ప్రతి ఏటా 80,000కు పైగా నౌకలు దీని గుండా వెళ్తాయి. అంటే రోజుకి 200 కంటే ఎక్కువ ఓడలు. ఈ జలసంధి గుండా జరిగే వాణిజ్యం విలువ ఏటా 3 నుండి 5 ట్రిలియన్ల డాలర్లు. ప్రపంచం సముద్ర వాణిజ్యంలో ఇది 25% నుండి 40% వరకు ఉంటుంది. చైనా విషయానికి వస్తే ఈ గణాంకాలు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి. చైనా దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపుగా 80% మలక్కా జలసంధి ద్వారానే రావాలి. చైనా సముద్ర వాణిజ్యంలో 3/2 వంతులు
దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ దారిని ఎవరైనా దిగ్బంధిస్తే, ఏదైనా శత్రుదేశపు నౌకాదళం దీనిని అదుపులోకి తీసుకుంటే, చైనా ఆర్థిక వ్యవస్థ కొద్ది రోజుల్లోనే ఊపిరాడక కుప్ప కూలిపోతుంది. ఇది మాత్రమేనా? బీజింగ్కి అత్యంత ఆందోళన, భయం కలిగించే విషయం మరొకటి కూడా ఉంది. హిందూ మహాసముద్ర పశ్చిమ ద్వారం వద్ద మన భారతదేశం ఉంది. అంటే మలక్కా వైపు వచ్చే ప్రతి కదలికని పర్యవేక్షించడానికి భారత్ సరైన స్థానంలో ఉంది. భారతదేశానికి చెందిన అండమాన్ మరియు నికోబార్ దీవుల శ్రేణి సరిగ్గా ఆ జలసంధి వైపు చూపిస్తున్న పొడవైన వేలిలా ఉంటుంది. ఇప్పుడు మన భారత నౌకాదళం ఈ ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తుంది. మన భారతీయ సెన్సార్లు, నిఘా వ్యవస్థలు అక్కడి నుండి వెళ్లే ప్రతి నౌకని గమనిస్తూనే ఉంటాయి. పైగా భారత్కి అత్యంత సన్నిహితమైన భాగస్వామి అని అనకపోయినా కూడా చైనాకి బద్ధ శత్రువైన అమెరికా కూడా ఈ ప్రాంతంలో బలమైన సైనిక శక్తితో ఉంది. ఇప్పుడు చైనా దృష్టిలో ఇది కేవలం ఒక అసౌకర్యం మాత్రమే కాదు, ఇది ఒక అవమానం. ఆసియాకి రాజుగా చెప్పుకునే ప్రపంచపు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఒక చిన్న దారి కోసం తన ప్రత్యర్థి దేశంపై ఆధారపడాల్సి వస్తుంది. ఏదైనా సంక్షోభం వస్తే భారత్ ఆ దారిని మూసివేస్తుందని చైనా భయం. దీనినే చైనా మలక్కా డైలమా అని కూడా పిలుస్తుంది. దీనివల్ల చైనా వ్యూహకర్తలకి రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. అందుకే వారు ఒక ప్లాన్ వేశారు. అబ్బో, మామూలు ప్లాన్ కదండి, అసలు ఎవరు ఊహించని కూడా ఊహించరు. అసలు చైనా ఏం చేయాలనుకుంది? చైనా ప్లాన్ ఏంటి? ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వచ్చాం. మలక్కా జలసంధి సమస్యకి పరిష్కారంగా చైనా క్రా కెనాల్ అనే ఒక భారీ ప్రాజెక్ట్ ని తెరపైకి తెచ్చింది. ఇది కొత్త ఆలోచనేమీ కాదు. 17వ శతాబ్దంలోనే ఒక థాయ్ రాజు దీని గురించి ఆలోచించారు. థాయిలాండ్ దక్షిణ ప్రాంతంలో ఉన్న కేవలం 40 నుండి 50 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని భూభాగాన్ని తవ్వి ఒక కాలువ నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్నదే ఆయన ప్లాన్. అండమాన్ సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ తో కలిపే ఈ కాలువ ద్వారా నౌకలు మలక్కా జలసంధి చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రయాణ దూరం 1200 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంటే ఒక్క ఓడకి 3 నుండి 4 రోజుల సమయం మిగిలిపోతుంది. ఒక్కో భారీ చమురు నౌక ప్రయాణానికి దాదాపుగా $3.5 లక్షల ఆదా అవుతాయి. కానీ చైనాకి ఇది కేవలం డబ్బు ఆదా చేసే విషయం మాత్రమే కాదు, ఇది వారి స్వేచ్ఛకు సంబంధించిన అంశం. ఈ కాలువ పూర్తయితే చైనా నౌకలు భారత్ నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుండి కాకుండా నేరుగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించవచ్చు. భారత్ యొక్క భౌగోళిక పట్టును విచ్ఛిన్నం చేయడానికి ఇది చైనా వేసిన అతిపెద్ద ఎత్తుగడ. దీనికోసం చైనా $28 బిలియన్ల కుమ్మరించడానికి సిద్ధమైపోయింది. 2015లో ఒక చైనా థాయ్ కంపెనీ దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కానీ ఇక్కడే మన భారతదేశం దాని తెలివేంటో చూపించింది. భారత్ ఈ విషయంలో గొడవలు చేయలేదు, హెచ్చరికలు జారీ చేయలేదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది. థాయిలాండ్ నాయకులతో భారత్ ఒక కీలకమైన విషయాన్ని చర్చించింది. చైనా ప్రాజెక్టుల వల్ల శ్రీలంకలో హంబన్ తోట ఓడరేవు కానీ పాకిస్తాన్ వంటి దేశాల్లో ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోయాయో భారత్ వివరంగా వివరించింది. అంతేకాకుండా థాయిలాండ్లోని అంతర్గత సమస్యలను కూడా మన భారత్ గుర్తు చేసింది. ఆ దేశపు దక్షిణ ప్రాంతంలో వేర్పాటువాద ధోరణులు ఉన్నాయి. సరిగ్గా అదే ప్రాంతంలో కాలువలు నిర్మిస్తే గనక దేశం రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందని, ఆ థాయిలాండ్ భద్రతకే ముప్పు అని విశ్లేషించింది. అదే టైంలో భారత్కి తోడుగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, క్వాడ్ దేశాలు కూడా చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి థాయిలాండ్పై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చాయి. చైనా నియంత్రణలో ఉండే ఈ కాలువ మొత్తం ఆసియా భౌగోళిక రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని అవి హెచ్చరించాయి. చివరికి 2020లో థాయిలాండ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నుండి మేము వెనక్కి తగ్గుతున్నామని చెప్పి అధికారికంగా ప్రకటించింది. చైనా 200 ఏళ్ల కళ ఒక్కసారిగా పేక మెడల కుప్ప కూలిపోయింది. బీజింగ్ లో దీనివల్ల తీవ్రమైన నిరాశ ఏర్పడింది. చైనా మళ్ళీ మలక్కా జలసంధిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ ఇక్కడితో ఆగిపోలేదు. చైనా కాలువ కలలు కంటుంటే మన భారతదేశం తన శక్తిని మరింత పెంచుకుంటూ వచ్చింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. అక్కడ కొత్త రన్వేలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నౌకాదళ స్థావరాలు నిర్మించింది. ఒకవేళ చైనా భవిష్యత్తులో మరేదైనా కొత్త దారి వెతుక్కున్నా కూడా భారత్ నిఘా నుండి తప్పించుకోవడం అసాధ్యం అని చాటి చెప్పింది. చైనాకి ఆసియా మొత్తంలోనే ఎదురు లేదు అని తనను తాను ఊహించుకున్న సమయంలోనే భారత్ తన తెలివితో చైనాని మోకాళ్లపై మొహరిల్లేలా చేసింది. ఈ భౌగోళిక రాజకీయ యుద్ధంలో భారత్ గెలిచింది,
చైనా ఓడిపోయింది. ఇందులో భారత్ చేసిన పని కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. అది తప్పైనా ఒప్పైనా ఖచ్చితంగా స్వీకరిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మన దేశం ఆసియాని ఎలా ఏలబోతుందో అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి. దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. నా కష్టానికి మీ చేయుత ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ స్ట్రాటజిక్ వీడియోలు పెట్టగానే మీ వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.